కూటమి ప్రభుత్వంపై జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నన్ను చంపాలనుకుంటే చంపేయండి, మీకు ఓటు వేయలేదని జనాన్ని కార్యకర్తలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేయడం కరెక్ట్ కాదంటున్నారు జగన్. మీరు నన్ను టార్గెట్ చేస్తే చేసుకోండి, నాపై కోపం ఉంటే నన్ను చంపేయండి. నేను అధికారంలో ఉన్నప్పుడు ఏనాడు ప్రతిపక్షాలపై దాడులు చేయలేదంటున్నారు జగన్. రాష్ట్రంలో జరుగుతున్న దాడులపై ఢిల్లీలో ధర్నా సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఒకసారి మీ ట్విట్టర్లో కూడా చూస్తున్నారు, ఆయన చేసిన పోస్ట్, నన్ను చంపాలనుకుంటే చంపేయండి, కానీ నా మీద కోపంతో కార్యకర్తలపై మీరు దాడులు చేయదంటూ కూడా చెప్పారు. అంతేగాని మీకు ఓటు వేయలేదనే కారణంతో అమాయకులైన ప్రజల్ని కార్యకర్తల్ని చంపడం, వారిపై దాడులు చేయడం కరెక్ట్ కాదంటున్నారు వైఎస్ జగన్. ఈ పోస్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ ట్విట్టర్ పేజ్ నుంచి పోస్ట్ చేశారని ఆయన ఢిల్లీలో కూడా వ్యాఖ్యలు చేశారు. సో దానిని చంపేయాలంటే చంపేయండి, కానీ అమాయకపు ప్రజల్ని కార్యకర్తలపై దాడులు సరికాదంటున్నారు ఆయన. ఎస్, ఇదే అంశానికి సంబంధించి రాజేష్ మనతో పాటు జాయిన్ అవుతారు. ఎస్ రాజేష్, సో జగన్ ఇటువంటి వ్యాఖ్యలు చేశారు, చాలా కీలకమైన వ్యాఖ్యలు చెప్పుకోవచ్చు. చాలా ఒక కోపం ఆగ్రహం మధ్య చేశారని కూడా చెప్పుకోవచ్చు. సో ఇవి డెఫినెట్ గా కూటమి ప్రభుత్వాన్ని ఎక్కుపెట్టే రకంగానే ఉన్నాయి. తనపై కక్షని ప్రజల మీద మోపుతున్నారు, కార్యకర్తలు మోపుతున్నారు రకంగా ఆయన పోస్ట్ చేశారు, ఢిల్లీలో కూడా మాట్లాడారు. సో ఈ వ్యాఖ్యలపై ఇటు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీలు జనసేన, బీజేపీ, టీడీపీ రియాక్షన్స్ ఏ రకంగా ఉన్నాయి? సో జగన్ ఇంతటి స్థాయిలో చెప్పారని డెఫినెట్ గా అది ప్రభుత్వాన్ని త్వరలో ఎక్కుపెట్టబోతున్నట్టుగానే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ప్రజల మద్దతును ఆయన కూడగట్టబోతున్నారని చాలా సంకేతాలు వినబడుతున్నాయి. ఎస్ అండి, నేను ఢిల్లీలో దీక్ష చేసినటువంటి జగన్ జాతీయ మీడియాతో మాట్లాడుతూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారని చెప్పాలి. ముఖ్యంగా తన వ్యక్తిగత విషయానికి సంబంధించిన ఒక కామెంట్ ఆయన చేశారు. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి హత్యలకు సంబంధించి, అదేవిధంగా ఇక్కడ కొంతమంది దాడులకు సంబంధించినటువంటి అంశాలను ప్రస్తావిస్తూ తనని చంపాలనుకుంటే చంపేయండి, నన్ను టార్గెట్ చేస్తే చేసుకోండి, కానీ మీకు ఓటు వేయలేదని, ఓటు వేయని వాళ్ళని అదేవిధంగా కార్యకర్తల జోలికి వెళ్ళొద్దంటూ ఒక జాతీయ మీడియాతో మాట్లాడుతూ జగన్ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా దుమారం రేపుతాయని చెప్పుకోవాలి. ఎందుకంటే కేవలం 45 రోజుల పాలనలోనే 35 మంది హత్య చేశారనేది జగన్ చేస్తున్న వాదన. కానీ ప్రభుత్వం కానీ హోంమంత్రి కానీ ఆ లెక్కలు చూపిస్తే మొత్తం దాని మీద వివరణ ఇస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ హోంశాఖ కానీ చెప్తుంది. కానీ దాని మీద వైసీపీ మాట్లాడేది. కానీ ఇలాంటి సమయంలో ఢిల్లీ వేదికగా జగన్ తన చంపాలనుకుంటున్నారు, తన చంపేయాలనుకుంటే చంపేయండి అంటూ మాట్లాడడం రాజకీయంగా పెద్ద దుమారాన్ని రేపుతుందని చెప్పాలి. ఎందుకంటే ఈ వ్యాఖ్యలు అంటే ఈ ఆంధ్రప్రదేశ్ జరుగుతున్నటువంటి దాడులకు సంబంధించి అక్కడ దీక్ష చేస్తున్న సందర్భంలో చేశారు కాబట్టి జరుగుతున్న దాడులను ప్రస్తావిస్తున్న సమయంలోనే జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ఇవి ఉద్దేశపూర్వకంగా చేశారా, నిజంగానే జగన్కి ఆ థ్రెట్ ఎన్డీఏ కూటమి నుంచి ఉందా అనేది ఇప్పుడు తేలాల్సిన అవసరం అయితే కనబడుతుంది. ఎందుకంటే కేవలం 45 రోజులైంది కూటమి అధికారంలోకి వచ్చి. ఇలాంటి సమయంలో 45 రోజుల్లోనే జగన్ ఇలాంటి సంచలన వ్యాఖ్యలు చేయడం ఏంటనేది రాజకీయంగా చర్చ సాగుతుంది. అయితే దీనిపైన ఇప్పటి వరకు కూటమి నేతలు ఎవరు స్పందించలేదు. ఎందుకంటే ఇప్పుడు అసెంబ్లీ సెషన్ జరుగుతుంది కాబట్టి కూటమి నేతలు అయితే స్పందించలేదు. సెషన్స్ అయిన తర్వాత ఖచ్చితంగా స్పందించే అవకాశం అయితే కనబడుతుంది. ఖచ్చితంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టుగానే ఉంది. మరోవైపు కార్యకర్తల్ని ప్రజల్ని రెచ్చగొడుతున్నట్టుగా వారి యొక్క మద్దతును కూడా కూడగట్టే రకంగా కూడా ఉన్నది. సో దీని మీద అటు ప్రభుత్వం ఉన్నటువంటి పార్టీలు ఎవరు రియాక్ట్ అయ్యాయా? ఇప్పటివరకు అయితే రియాక్ట్ అవ్వలేదు. కాసేపట్లో రియాక్ట్ అయ్యే అవకాశం కూడా కనబడుతుంది. ఇప్పుడే ఇది న్యూస్ బయటకు వస్తుంది కాబట్టి. ఇది ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఆ వీడియోని కట్ చేసి వైసీపీనే పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం చేస్తుంది, సోషల్ మీడియా వైరల్ చేస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ పేజ్ నుంచే అది బయటకు వచ్చింది. అదంతా కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైసీపీ వాళ్ళే వైరల్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ చేయాలనే ఉద్దేశంతోనే వైసీపీ చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే టీడీపీ నేతలు కానీ, జనసేన కానీ, బీజేపీ నేతలు కానీ గతంలో కామెంట్ చేశారు, జగన్ ఏదైనా చేయగలడు, గతంలో అధికారం కోసం ఏదైనా చేస్తారని ఒక కామెంట్ గతంలో చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ హత్యలు జరగకపోయినా ఇవి వ్యక్తిగత హత్యల్ని రాజకీయ హత్యలుగా చూపించి రాజకీయంగా ఇచ్చేసుకోవాలని చూస్తున్నారని కామెంట్ చేశారు. కాబట్టి ఇప్పుడు జగన్ ఇప్పుడు చేసినటువంటి వ్యాఖ్యలు, తను చంపాలనుకుంటే చంపేయండి అనే వ్యాఖ్యలు కూడా ఇది సింపతి కోసం చేసే అవకాశం ఉందని ఒక కామెంట్ కూడా ఇండియా కూటమి నేతలు చేసే అవకాశం ఉంది. ప్రజల్లో సింపతి గెయిన్ చేసుకోవడం కోసమే జగన్ ఈ వ్యాఖ్యలు చేసే అవకాశం ఉంటుందని కూడా వాళ్ళు మాట్లాడే అవకాశం కనబడుతుంది. మరి చూడాలి ఇండియా కూటమి నుంచి ఎలాంటి రియాక్షన్స్ వస్తాయో చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. కానీ జగన్ చేసిన వ్యాఖ్యలు మాత్రం చాలా సంచలన వ్యాఖ్యలు అని చెప్పుకోవాలి. అయితే నిన్న మొత్తం చాలా జాతీయ మీడియాలు చాలా ఛానల్స్కి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు కేవలం ఒక ఛానల్కి మాత్రమే, ఒక ఛానల్తో మాట్లాడుతూ ఈ కామెంట్లు అయితే చేశారు. ఇవి ఉద్దేశపూర్వకంగా చేశారా లేకపోతే నిజంగా ఆయనకి థ్రెట్ ఉందా లేదనేది రాబోయే రోజులు తెలిసే అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతానికైతే జగన్ చేసిన వ్యాఖ్యలు అయితే రాజకీయంగా దుమారాన్ని అయితే లేపుతున్నాయి. మనోజ్.
రైట్ రాజేష్, సో మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి చాలా కీలక వ్యాఖ్యలు చేశారు. నన్ను చంపేయాలనుకుంటే చంపేయండి, కానీ నా మీద ఉన్న కక్షని, ఆ కోపాన్ని అమాయక ప్రజల మీద, కార్యకర్తల మీద చూపించొద్దు అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి చాలా కీలక వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించి ట్వీట్ కూడా చేశారు ఆయన. అమాయక ప్రజలపై నా మీద ఉన్నటువంటి కోపాన్ని వారి మీద చూపిస్తోంది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అంటూ కూడా ఆయన మెన్షన్ చేశారు. మరోవైపు ఆయన ఢిల్లీ ధర్నా కూడా చేపట్టారు ఆయన. సో ఇవన్నీ చూస్తే కనుక డెఫినెట్గా ఆయన ఆవేదన, ఆక్రోధనతో పాటుగా ఆయన కోపం, ప్రజల మద్దతు కూడగొట్టే అంశం, తర్వాత కార్యకర్తలు కూడా రెచ్చగొట్టే అంశం కూడా ఉంది. ప్రస్తుతానికైతే ఈ న్యూస్ వైరల్గా మారింది. ఈ నేపథ్యంలోనే ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు ఏ రకంగా రియాక్ట్ కాబోతున్నారో చూడాల్సిన అవసరం అయితే ఉంది. మరి నిజానికి జగన్ ఆయన నిజంగానే తన పైన తిట్టున్నట్టుగా గుర్తించారా? నిజంగానే ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డిని చంపేంత కసి ఉందా? ఆయనని హింసించాలి, ఆయన మీద కక్ష తీర్చుకోవాలంత ఒక కోపం, ఒక ఆవేశం, ఒక ఆక్రోధం ఎన్డీఏ కూటమి ప్రభుత్వంకు ఉందా? ఆయన అసలు ఎందుకు ఇటువంటి వ్యాఖ్యలు చేస్తారనేది కూడా సర్వత్రా చర్చనీయాంశం అవుతుంది. ఏదేమైనా కూడా జగన్ ట్వీట్ సర్వత్రా ఆసక్తి రేపుతోంది. ధర్నాతో పాటుగా ఈరోజు ఈ ట్వీట్ కావచ్చు, ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా అందరినీ ఒక రకంగా ఆలోచనలో పడేశాయి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏమిటంటే, ఢిల్లీలో ప్రతి పొలిటికల్ పార్టీని పిలవడం జరిగింది, ఢిల్లీలోని ప్రతి మీడియా హౌస్ను పిలవడం జరిగింది. ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతూ ఉన్న ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ ఉన్న పరిస్థితులను ప్రతి పార్టీకి వాళ్ళ రిప్రజెంటేటివ్స్, వాళ్ళ హెడ్స్కు, ప్రతి మీడియా హౌస్ దృష్టికి ఈ మాదిరిగా ఫోటో గ్యాలరీ ఆర్గనైజ్ చేసి ఫోటోల ద్వారా ఈ 45 రోజుల్లో జరిగిన ఇన్సిడెంట్స్ను చూపిస్తూ, వీడియో క్లిప్పింగ్స్ ద్వారా ఆ ఇన్సిడెంట్స్ను ప్లే చేస్తూ, జరిగిన అగత్యాలను, ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతూ ఉన్న దుశ్చర్యలను యావత్ దేశానికి చూపించే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. దీనివల్ల ప్రజాస్వామ్యంలో ఉన్న ప్రతి పార్టీ, ప్రజాస్వామ్యంలో ఉన్న ప్రతి మీడియా హౌస్, ప్రతి జర్నలిస్ట్ కూడా జరుగుతూ ఉన్న అన్యాయాన్ని కండెమ్ చేయాలి. జరుగుతూ ఉన్న అన్యాయాన్ని ఎప్పుడైతే కండెమ్ చేస్తామో అప్పుడు ఇలాంటివి చేయడానికి, ఇలాంటివి పూనుకునేటప్పుడు భయపడే కార్యక్రమం జరుగుతుంది. అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారి కొడుకు, చంద్రబాబు నాయుడు గారి పార్టీ, చంద్రబాబు నాయుడు గారి కూటమి, ఒక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి కొడుకు, ముఖ్యమంత్రి కొడుకు అని చెప్పుకుంటా ఉన్న వ్యక్తి మంత్రిగా ఉంటూ ఈ మాదిరిగా ఒక రెడ్ బుక్ పుస్తకాన్ని చూపించి, ఈ మాదిరిగా తన రెడ్ బుక్ తో ఉన్న ఫోటోను ఏకంగా హోర్డింగ్స్ చేసి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంపార్టెంట్ సెంటర్లోనూ ఆ హోర్డింగ్స్ పెట్టి ఏం మెసేజ్ పంపిస్తా ఉన్నారు? పోలీసులకు యథేచ్ఛగా ఇక మీదట మేము వాండలిజం చేస్తాము, అత్యాచారాలు చేస్తాము, హత్యలు చేస్తాము, ఆస్తులు ధ్వంసం చేస్తాము, పగ తీర్చుకుంటాము, కక్ష తీర్చుకుంటాము, కానీ మీరెవ్వరూ కూడా కన్ను మూసుకుని ఉండాలి. పైగా కన్ను మూసుకునడమే కాకుండా ఎవరైనా కంప్లైంట్ చేస్తే ఫాల్స్ కేసెస్ అటువైపున పెట్టాలి అనే మెసేజ్ సాక్షాత్తు ముఖ్యమంత్రి కొడుకు మంత్రిగా ఉంటూ ఒక రెడ్ బుక్ తో హోర్డింగ్స్ని ఏకంగా రాష్ట్ర వ్యాప్తంగా పబ్లిష్ చేస్తే, హోర్డింగ్స్ పెట్టి మెసేజ్ పంపిస్తే, స్టేట్ లెవెల్లో తాను ఒక రెడ్ బుక్ ద్వారా ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాడు అగత్యాలు. ఇక ప్రతి గ్రామంలోనూ వాళ్ళ